ఇంటర్న్‌షిప్ కోసం హైదరాబాద్ వచ్చినటువంటి అంకం రాహుల్ చనిపోయి ఇప్పటికి 22 రోజులు గడుస్తుంది. ఆయన బాడీ ఒక పాడుబడ్డ బావిలో దొరికిందంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. అసలు ఎలా ఉండేవాడు? ఒక అమ్మాయికి మెసేజ్ చేయడం వల్ల ఇదంతా జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అంకం రాహుల్ తల్లి ఉంది. అమ్మ చెప్పండి, ఎలా ఉండేవాడు మీతోని? మరి గతంలో ఇట్లాంటివి ఏమన్నా జరిగినాయా? లేకపోతే ఎట్లా ఉండేవాడు? మీకేమైనా చెప్పాడా? మాకేం చెప్పలేడు. వాడు బాగానే ఉంటాడు, ఎవరి జోలికి పోడు. ఊర్లో కూడా బాగానే ఉంటాడు, సైలెంట్. అంటే మరీ అట్లా ఉండడు, గొడవలకైతే వెళ్ళాడు. కొట్టి చంపేశారని చెప్పేసి అంటా ఉన్నారు. అట్లా మీకేమైనా చెప్పాడా? అట్లేం చెప్పలేడు మరి. కానీ మాకు డౌట్ ఉంది, ఎందుకంటే ఆ బండ కట్టుకొని మరి గంత దూరం పోయి, మన రాష్ట్రం కాదు, మన తెలంగాణ కాదు, ఏం కాదు, ఆంధ్రాకి పోయి మరి ఊర్లోనే తెలియదట అనుమతి ఎక్కువ. అక్కడికి పోయి మరీ చనిపోవాల్సిన అవసరం లేదు. వాడు చనిపోవాలనుకుంటే ఇక్కడ ఎన్నో ఉన్నాయి కదా, అందుకని కొంచెం డౌట్ ఉంది మాకు వాళ్ళ మీద. ముగ్గురు ఫోన్ చేసి మరి బెదిరించారు అది అంటా ఉన్నారు. అవును, వాళ్ళ మీద కొంచెం డౌట్ ఉంది మాకు. ఎట్లా తెలిసింది మీకు ఆ డెడ్ బాడీ మీ అబ్బాయిది అని చెప్పి మీరు ఎలా గుర్తించారు? నేను మా పాప ఒక వీడియో చేసినాము, ఎక్కడైనా మా బాబు కనబడితే ఈ నెంబర్లకి ఫోన్ చేయండి అని. ఇది ఆంధ్ర దాకా వెళ్ళింది. అక్కడ ఆంధ్ర వాళ్ళు చూసి ఫోన్ చేసిండు, మాకు ఫోటోలు పెట్టారు. పెట్టినాక వెంటనే మా పాప వాళ్ళ డాడీకి పెట్టింది. అంటే మాకే వచ్చింది ఫస్ట్, నాకు తెలియదు, మా పాప నాకు చెప్పలేదు. అది చూసి వెంటనే ఫోన్ నెంబరు, ఈ వాట్సాప్ ఫోటోలన్నీ వాళ్ళ డాడీకి పంపింది. ఏం కావాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు? నాకైతే మెయిన్ మా బాబు శవం కావాలి, ఈ చేసిన వాళ్ళకు శిక్ష పడాలి, ఇంకెవరికి కాకుండా చూసుకోండి. ఎన్నో ఆశలతో చిన్నప్పటి నుంచి పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఒక మీకు అండగా ఉండాల్సినటువంటి మీ అబ్బాయి మీకు లేడు, మరి ఎట్లా? మరి ప్రభుత్వాన్ని ఏమన్నా కోరుతున్నారా? ఇట్లా ఏ తల్లికి ఇట్లాంటిది రాకుండానైతే చూసుకోండి. మెయిన్ ఇసుంటి కడుపు కొత్త మాత్రం రావద్దు. అసలు ఏం జరిగింది? మీకు రోజు ఫోన్ చేసేవాడా? ఇంటర్న్షిప్ కోసం ఆంధ్ర వెళ్ళినట్టు కూడా మాట్లాడిండు. రోజు ఫోన్ చేస్తారు అసలు మీకు? మాకు దినం తప్పి దినం కానీ, లేదంటే రోజు కానీ మా బాబు ఫోన్ చేస్తుండే. ముఖ్యంగా నాకు తక్కువ, వాళ్ళ అమ్మకు అయితే రోజు, లేదంటే దినం తప్పి దినం చేస్తుండే. అయితే ఇంటర్న్షిప్ వెళ్ళక ముందు ఒక 10 రోజుల ముందు మా బాబు మిస్ అయ్యే కంటే ఒక 10 రోజుల ముందు ఒక 2 రోజులు వచ్చి ఊళ్ళో ఉండిపోయిండు. డాడీ ఇట్లా నాకు ఇంటర్న్షిప్ ఎంవిఎస్ఆర్ కాలేజీ ఇంటర్న్షిప్కి వెళ్ళేది ఉంది, అక్కడ నాదార్గుల్లో ఉంటుంది, మాకు కొంచెం ఒక 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుంది, ఇట్లా 2 బస్సులు ఎక్కి ఇంటర్న్షిప్కి వెళ్ళాలి అని అంటే, పోరా నాన్న, ఎందుకన్నా అంటే ఇంటర్న్షిప్కి వెళ్ళాలి ఖచ్చితంగా, ఎంతో ఇంత నాలెడ్జ్ వస్తుంది కదా, ఇంటర్న్షిప్ తప్పియకు పో అని నేను తోలేసిన ఇంటర్న్షిప్. మే 17 నాడు అక్కడ కొర్లకాడ రైల్వే స్టేషన్లో దించిన. 18 నుంచి 15 రోజుల పాటు ఎంవిఎస్ఆర్ కాలేజీలో ఇంటర్న్షిప్ ఉంటుందంటే వచ్చిండు. ఒక వారం రోజుల్లో ఎంవిఎస్ఆర్ కాలేజీకి ఇంటర్న్షిప్కి వేయండు. శనివారం దాకా వేయండు. ఆ తర్వాత శనివారం నాడు ఎవరు అమ్మాయికి మెసేజ్ చేసిండట, నార్మల్ అదే అక్కడ ఇంటర్న్షిప్ చేసే ఎంవిఎస్ఆర్ కాలేజ్ అమ్మాయికి మెసేజ్ చేసిండట. మెసేజ్ చేస్తే మాకు తెలిసిన సంప్రదాయం అయితే ఆ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడట. ఆ అమ్మాయి ఏదైతే మెసేజ్ ఉందో ఆ అమ్మాయి ఆ లవర్కి చూపించిందట. వాని పేరు సిద్ధార్థ అనే అమ్మాయి. వాడేం చేసిండట, మా కాలేజీకి వచ్చి మా అమ్మాయికే మెసేజ్ చేస్తావారా ఇంటర్న్షిప్కి వచ్చి, ఎంత ధైర్యం రా నువ్వు మా కాలేజీకి అని. ఇక 2-3 కాలేజీల కాలేజీ పురగాన్లో మరి బయట వాళ్ళు తెలియదు, వాళ్ళు ఏది కాన్ఫరెన్స్ కాల్ కలిపి 3-4 విపరీతంగా భయపెట్టాడు, చాలు చేశారు. ఆదివారం నుంచి సోమవారము మంగళవారం అరే కాలేజీకి ఫోన్లో సారీ చెప్పిండు, అయినా కానీ లేదు కాలేజీకి వచ్చి సారీ చెప్పాలా అని విపరీతంగా వాడిని టార్చర్ చేశారు. వీళ్ళ సోపతోళ్ళు ఏమన్నారట అంటే, అరే కాలేజీకి రాకరా, ఇప్పుడు ఆల్రెడీ నేను కొట్టేదానికి ఫీల్డింగ్ పెట్టి కాలేజీ దగ్గర రెడీ ఉన్నాడు, 2 రోజుల దాకా నువ్వు కాలేజీకి రాకు, అప్పుడు దాకా ఉండు అని అంటే, సోమవారం నాడు మంగళవారం నాడు పోలేడు, బుధవారం నాడు ఇంటికి వస్తా అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు. ఆ తర్వాత బుధవారం నాడు కూడా మళ్ళీ ఫోన్ చేసి అన్ని టార్చర్ చేసి ఆయన అక్కడ ఎంఎంటీఎస్ ఎక్కిండట. ఎంఎంటీఎస్ ఎక్కి మళ్ళీ తర్వాత
సికింద్రాబాద్లో దిగి సికింద్రాబాద్ నుండి శబరి పోయే ఎక్స్ప్రెస్ ఎక్కిండట. అది పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాకు. పోలీసులు ఏమంటున్నారు? కేసు నమోదు చేసిండ్రు అసలు? మరి బాడీ దొరికిన ఫొటోస్ కూడా ఉన్నాయి కదా మీకు? అవును. అయితే లాస్ట్కు 7వ తారీఖు నాడు మాకు తెలిసింది ఇక్కడ సింగరాయకొండల నుంచి కాల్ వచ్చింది, ఒక గుర్తు తెలియని ఇట్లా శవము మేము మొన్న 2వ తారీఖు నాడు పూడ్చిపెట్టినాము అని ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు. ఇట్లా బాబు కొన్ని ఫోటోలు పంపారు డెడ్ బాడీ దొరికినప్పుడు. ఆ టీ షర్టు మెడల పేరు అవి ఆ ముఖం ఏర్పడలేదు, కానీ అవన్నీ చూసిన తర్వాత ఆ టీ షర్టు మెడల పేరు అది మా బాబుదేనని కన్ఫర్మ్ చేసుకొని 7వ తారీఖు నాడు రాత్రే నేను అక్కడ సింగరాయకొండ పోయి ఆ బట్టలు అవి ఇవి చూస్తే అవి మా బాబు పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. అవన్నీ ఆనవాళ్ళు. అవన్నీ చూసిన తర్వాత మా బాబు అని కన్ఫర్మ్ చేసిన సిఐకి ఎస్ఐకి చెప్పి తర్వాత బాగా ఏడ్చిన తీసుకుపోయి అక్కడ కూర్చుని. మరి ఏమంటున్నారు పోలీసు వాళ్ళు? ఏమంటున్నారు? కేసు నమోదు చేసిండ్రా? వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారా? ఎవ్వరని కస్టడీలోకి తీసుకోలేరు. నేను 31 నాడే మా బాబు హైదరాబాద్ వచ్చి, నేను 30 నాడు హైదరాబాద్ వచ్చి 31 నాడు కాచిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, పిల్లగాళ్ళని తోలుకొని పోయి కంప్లైంట్ ఇచ్చిన. ఆ తర్వాత మాకు 7వ తారీఖు దాకా ఇవే సీసీ ఫుటేజీలు చూసుకుంటే కూడా 7వ తారీఖు నాడు అక్కడ సింగరాయకొండ నుంచి ఇట్లా అన్నోన్ డెడ్ బాడీ ఇట్లా దొరికింది, మేము పూడ్చిపెట్టినాము, బాడీ డీకంపోజ్ అయ్యేటట్టు ఉందని వాళ్ళు చెప్తే నేను పోయి చూసిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఏమన్నారంటే మేము ఎంక్వైరీ చేస్తున్నాము, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది, వచ్చిన తర్వాత మేము దాన్ని ఎంక్వైరీ చేస్తామని వాళ్ళు చెప్పారు. అంతే. మీకు ఏం కావాలని చెప్పి మరి నిరసన కూర్చున్నారు మీరు? మీ డిమాండ్స్ ఏంటి? ఏం కావాలంటే మా బాబు చచ్చిపోయి 25 రోజులు అవుతుంది సార్, ఇంతవరకు మాకు బాడీ అప్పయ్యలేదు. కనీసం లాస్ట్ ముఖం చూసుకోకుండా చేసారు, ఆ బాడీ దాన్ని పూడ్చిపెట్టేసారట. మా బాబు డెడ్ బాడీ మాకు ఇస్తే ఊళ్ళోకి పోయి మా సాంప్రదాయం ప్రకారం మేము చేసుకుంటే ఎంతో మన ఆత్మకి ఇంత శాంతం అవుతుందని మేము అనుకుంటున్నాం. రెండవది ఏంటిదంటే అంత విపరీతంగా ఏం విషయం లేదు బలిపెక్కి కాలేజీలకు లక్షలు డొనేషన్లు పెట్టుకుంటా చిన్న ఏం తప్పు చేయని పిల్లగాళ్ళను, ఇట్లాంటి వాళ్ళను, అమాయకం పిల్లగాళ్ళను లేదంటే గరీబ్ గాళ్ళను విపరీతంగా టార్చర్ చేసుడు, ర్యాగింగ్ చేసుడు, వీళ్ళని ఇంత టార్చర్ చేసిన అట్లాంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని మేము ఈ దీక్షకు కూర్చున్న వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని మేము ఇక్కడ దీక్షకు కూర్చున్నాం. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలి. ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ బాధిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవతో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.